ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు సమాధానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. అవును, మనం దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం, కానీ మనకున్న సకల సమస్యలకు పరిష్కారం ఇది అన్నమాట. మొర్ర పెడితేనే తప్పితే ఏ సమస్యకు జవాబు అన్నది రాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు నాకు మొర్ర పెట్టు, నేను నీకు జవాబిస్తాను. ఆ సమస్య తీరేంత వరకు మొర్ర పెట్టాలి. ఒక్కొక్కసారి మనకి గడ్డు సమస్యలు అంటూ ఉంటాయి. అవి భయంకరంగా పాతుకొని పోయి ఉంటాయన్నమాట మన గృహాలలో. వాటినన్నిటినీ ఛేదించుకుంటూ వాటిని బయటికి తీసుకెళ్ళి వాటిని పారవేయాలి అని అంటే బలమైన ప్రార్థన కూడా అవసరం. ఎక్కువగా మొర్ర పెట్టడం అవసరం. కాబట్టి ఎంతవరకు మొర్ర పెట్టాలో అంతవరకు మొర్రపెట్టి మనం సమాధానాన్ని పొందుకోగలగాలన్నమాట. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను అంటున్నాడనమాట. బైబిల్ గ్రంథంలో అనేకమంది ప్రవక్తలు మొర్రపెట్టారు. చివరికి యేసు ప్రభువారు కూడా మొర్రపెట్టారు. ఆయనకేమి ఉచితంగా దేవుడు ఇచ్చేయలేదు. ఆయన మొర్ర పెడితేనే దేవుడు దానిని పొందుకున్నాడనమాట. ఈ లోకంలో మానవ రీతిగా వచ్చిన ఆయన మనలాగా మొర్ర పెట్టుకొని పొందుకున్నారు ప్రతి దానిని కూడా. అందుకనే ఆయన మార్గాన్ని సూచించి వానికి వెళ్ళాడు. ఏమనంటే ఆయన చెమట రక్తంగా మారేంతగా మొర్ర పెట్టాడు. అలాగే వేకువజామున లేచి ఆయన దూర ప్రాంతానికి, అడవి ప్రాంతానికి, కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసేవారు. ఏకాంతంగా దేవునితో గడిపేవారు. అలాగే శిష్యులతో కూడి ప్రార్థన చేసేవారు. ప్రతి విషయంలోనూ ఆయన మొర్ర పెట్టుకొని దానికి జవాబు పొందుకునేవారంట. కాబట్టి మనము కూడా ఆయనను అనుసరించి ఆయనలాగా ప్రవర్తించేవారుగా మనం ఉండాలన్నమాట. అందుకనే ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలోనే కార్యం. నువ్వెంత ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా, నాకు మొర్ర పెడితే నేను మీకు జవాబు ఇస్తాను అంటున్నావు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో ఒక పట్టుదల కలిగి, రోషం కలిగి ప్రభా, నీ పాద సన్నిధిలో మొర్ర పెట్టేవారుగా మమ్మల్ని ఉంచి తండ్రి, మా జీవితాలను బాగు చేయండి ప్రభా. మా జీవితాలలో మేలు పొందుకునేలాగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. అటు పట్టుదల వంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తన ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తన మెలకు కలిగిన ప్రార్థనలో ఉండి ప్రభా నేను మహింపరిచేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి ప్రభా. కృపాక్షేమములు, సమాధానం, సంతోషం, ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఐశ్వర్యము తండ్రి ప్రభా, మంచి పేరు, ఖ్యాతి, ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.